ఎస్సీ వర్గీకరణలో సుప్రీంకోర్టు న్యాయస్థానం నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 15వ తేదీన గుంటూరులో హలో మాల చెలో గుంటూరు మాలల మహాగర్జన సభను ఏర్పాటు చేస్తున్నట్లు మాలల వర్గం ప్రతినిధులు ముక్తకంఠంతో తీర్మానం చేయడం జరిగింది. ఈ మేరకు తిరుపతి జిల్లా గూడూరులో వివిధ మాల సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి మాల సోదరుడు డిసెంబర్ 15వ తేదీన గుంటూరులో జరగనున్న హలో మాల చెలో గుంటూరు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని మాలలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డాక్టర్ ఉప్పలేటి దేవిప్రసాద్, గూడూరు డివిజన్ జేఏసీ అధ్యక్షులు మీజూరు మాధవ్, జేఏసీ సభ్యులు గిద్దలూరు రఘు, దాసరి అశోక్, జేఏసీ సభ్యులు బల్లా హరి, నెల్లూరు జిల్లా ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు కర్లపూడి వెంకటరమణయ్య, కేశవ, పాల మల్లికార్జున, దార్ల ఏడుకొండలు, శివప్రసాద్, మురళీకృష్ణ, పలువురు మాల సోదరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ గూడూరు పట్టణంలో ప్రెస్ మీట్ పెట్టడానికి మరి ఎంతో సాహసం చేసి ఇచ్చినటువంటి మరి మాధవ్ గారిని ఎంతో అభినందిస్తున్నాను. వాళ్ళు చేసినటువంటి రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాల యొక్క మరి ఇప్పుడే మ్యాగజైన్ కూడా చూశాను నేను. అనేక ఉద్యమాలు, అనేక మీటింగులు, అనేక నిరసనలు చేశారు. దానిలో భాగంగా ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. నేను ఉప్పులేటి దేవిప్రసాద్, ఐఆర్ఎస్ రిటైర్డ్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్. అనేక మంది ఉద్యమంలో అరెస్టులు అయ్యారు, ప్రాణాలు కోల్పోయారు, గాయాలైన గుర్రాలతో దొరికించారు, మరి అనేక విధాలుగా హింసించారు. రిజర్వేషన్ వ్యతిరేక వర్గీకరణ వ్యతిరేకవాదులు. అయినప్పటికీ న్యాయమే గెలిచింది, అయినప్పటికీ రాజ్యాంగమే గెలిచింది. రాజ్యాంగం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ రాజ్యాంగం రాష్ట్ర